డేస్‌లోపు వ్యాక్సిన్ ఎయాలి. మనమైతే ఫిఫ్త్ డేనే వ్యాక్సిన్ వేసాము. లసోటా వ్యాక్సిన్ తెచ్చాము. వెటర్నరీ షాప్‌కెళ్ళి లసోటా వ్యాక్సిన్ తీసుకొచ్చి, మనకి మామూలుగా యథావిధంగానే మిక్స్ చేసి కంట్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క అయితే లసోటా వ్యాక్సిన్ అయితే ఇచ్చాము. ఏది మనం ఫిఫ్త్ డే టు సెవెంత్ డే. ఈ రోజుల్లో ఎప్పుడైనా ఏసుకోవచ్చు. నేను ఎందుకైనా మంచిదని కొంచెం ఎర్లీగా అయితే ఫిఫ్త్ డేనే లసోటా వ్యాక్సిన్ ఏశాను. సో, ఫస్ట్ వీక్‌కి ఇదనమాట. ఈ వ్యాక్సిన్ ఏసే ముందు ఒక పూట ఈ మెడిసిన్ గాకుండా వ్యాక్సిన్ ఏసిన తర్వాత ఒక పూట ఆహ్, అది మెడిసిన్ ఆపితే కొంచెం మంచిది. ఆ విధంగానే నేను చేయటం జరిగింది 1 వీక్ వాటికి. యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూయస్‌గా లివర్ టానిక్ ఇచ్చాను. ఒకరోజు మామూలు నార్మల్ వాటర్ పెట్టేవాడిని. ఏం గాదు. డైలీ ఇచ్చినా ఏం గాదు. అయితే డైలీ ఇచ్చాను. అలాగే సెకండ్ వీక్‌నొచ్చేసరికి గంబోరా వ్యాక్సిన్ అయితే వేశాను. అది గూడా సేమ్ కంట్లోనే చుక్కలాగా చుక్క కంట్లో ఏస్తే సరిపోద్ది. గంబోరా వ్యాక్సిన్. ఇంగా థర్డ్ టైమ్ ఇక థర్డ్ వీక్ వచ్చేసరికి ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్. ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ ఏసింది నేను థర్డ్ వీక్‌నే ఇచ్చాను. మామూలుగా అయితే లసోటా బూస్టర్ డోస్ ఏస్తారు. నేను ఎందుకైనా మంచిదని ఇక ఆహ్, థర్డ్ వీక్‌నే ఇది ఏయటం జరిగింది. ఏం పర్లేదు ఏసుకోవచ్చు. బానే ఉంది. నేను ఏసాను కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ బ్రోటాన్ వాడాను. తర్వాత వేరే లివర్ టానిక్ ఒకటి తెచ్చాను. మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. ఇగో ఈ లివర్ టానిక్ అయితే నేను వాడాను. తర్వాత వైమ్రాలు కూడా నేను వాడాను. తర్వాత వైమ్రాల్ ప్లేస్‌లో ఇగో ఇది ఈ మల్టీవిటమిన్ టానిక్ అయితే నేనైతే తీసుకొచ్చి వాడాను. పర్లేదు బానే పనిచేసింది. అంతా బానే ఉంది. అలాగే ఇప్పుడు ఫోర్త్ వీక్ వచ్చేసరికి లసోటా బూస్టర్ డోస్ ఏసాను. బానే పనిచేసింది. ఆహ్, సరే. ఫోర్త్ వీక్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ ఇగ లసోటా బూస్టర్ డోస్ ఏసాను. సేమ్ ప్రాసెస్ మొత్తం మీకు తెలుసు. కంట్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్కలాగా ఏసేసాను. సో, ఫోర్త్ వీక్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. సో, ఫిఫ్త్ వీక్‌న గంబోరా బూస్టర్ డోస్ అయితే వేయడం అయిపోయిందింక. ఇక మనమైతే వ్యాక్సిన్‌లన్నీ కంప్లీట్ జేసాం. మీరు చూస్తే ఇగో ఈ విధంగా మనకైతే 1 మంత్ చిక్స్ అనేది ఈ క్వాలిటీతో మనకైతే వచ్చినాయి. అలాగే ప్రెజెంట్ ఇంత బావుంది. ఇప్పుడు మనకున్న మైనస్ పాయింట్‌లేంటో చెప్తాను. ఆహ్, మైనస్ పాయింట్‌లేంటంటే నేను బ్రూడింగ్ అప్పుడు ఏం చేశానంటే బాతు పిల్లలు ఉన్నాయిగా డక్లింగ్స్ ఈటితో కలిపి అవి ఇవి కలిపాను. అవి కొంచెం సైజ్ పెరిగే కొద్దీ వీటికి కొంచెం బాగా ఇబ్బందయింది. బాతు పిల్లల వల్ల ఒక 5 పిల్లలైతే చనిపోయినాయి తొక్కి. అంటే బాతు పిల్లలు తొక్కడం, వాటి మధ్యలో పడుకోవడం, వాటి కింద ఇవి ఉండటం అలా జరిగినాయనమాట. వీటి వల్ల నాకు తెలీదు. అంత ఇదిగా లేదనమాట. బై మిస్టేక్ జరిగిందక్కడ. అక్కడ ఒక 5 పిల్లలైతే పోయినాయి. ఇక మామూలుగా అయితే వాటి వీక్‌గా ఉన్న పిల్లలు, వీక్‌గా ఉన్న